నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనివా జలాలకు సీఎం జలహారతి ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానియను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు పాత రోజులు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూసాం, గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతుల పైకెత్తండి. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ, నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. సేనతో సేనాని జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విశాఖపట్నంలోని మున్సిపల్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. ప్రశాంతతకు నెలవైన నెల్లూరు జిల్లాలో రౌడీ రాజకీయాలకు, హత్య రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు. నెల్లూరులో వరుస ఘటనలు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లు నాశనం చేసిందన్నారు. రౌడీల ఆగడాలను పోలీసులు ముందుగా ఎందుకు పసిగట్టలేకపోతున్నారో అర్థం కావటం లేదని, కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా ఇక్కడి పోలీసులు అరెస్టు చేయలేకపోయారని నెల్లూరు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. రౌడీలు, గూండాలపై కఠిన చర్యలు చేపడితే పోలీస్ శాఖకు తాము అండగా ఉంటామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. జరిగే పరిణామాలు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రలు చేస్తుంటే మనోళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సర్వేపల్లి కాకాని గౌతమ్ రెడ్డి, అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో 2-3 తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలో అరెస్ట్ చేయలేకపోయినాయి. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉండా. స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రౌడీలు, ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే. వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్, ఇక్కడ అన్ఫార్చునేట్. ఇది సహించరాని విషయం. ఇది
అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్నైనా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎత్తి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆ టీం అక్కడే దాదాపు 6-7 మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు. డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ 4వ రోజు భక్తి, నమ్మకం, సంప్రదాయాల ఉజ్వల ప్రతిబింబంగా నిలిచింది. స్వామివారు మూషిక వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా విశేష ఘట్టంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదారులుగా విశ్వకర్మ వంశస్థులు కాణిపాకం, తిరువనంపల్లి, అగరంపల్లి, వడ్రంపల్లి, కొత్తపల్లి, చిన్న కంపల్లి గ్రామస్తులు ముందుకొచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో సాదరంగా స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలు చెల్లించారు. ఈ శ్రద్ధ నివేదనతో బ్రహ్మోత్సవాలకు మరింత మహత్యం చేకూరింది. గుంటూరు నగరంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నగర పురవీధులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలోని దేవపుడి గ్రామంలో గంగానది గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు కలకత్తా గంగానది నుంచి మట్టిని తీసుకొచ్చి విగ్రహాన్ని తయారు చేయించారు. గణపతి నవరాత్రులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న దేవపుడి గ్రామస్తులు గత 42 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గంగానది మట్టితో విగ్రహాన్ని తయారు చేయించి నవరాత్రులు జరిపిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ రహితంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజలు జరపాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామం. మా గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి రావి చెట్టు దిమ్మకాడ విగ్రహాలు మా పెద్దలందరూ చేసుకొస్తున్నారు. మేము యూత్ అంతా కలిపి మా పూర్వీకులు ఎలాగో ఈ మట్టి విగ్రహాలు చేశారో మేము కూడా ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా వాతావరణం కలుషితం అవ్వకుండా ఈ నవరాత్రులు వినాయక నవరాత్రులకి మట్టి విగ్రహం కావాలని మేము పవిత్రమైన గంగా నదిలో నుంచి మట్టి తీసుకొచ్చి తయారు చేయించి మేము దేవపూడి గ్రామం అందరూ పెద్ద సహకారంతో ఇక్కడ మా రావి చెట్టి దిమ్మకాడ ప్రతిష్ఠించాం. నవరాత్రులు బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాగే మా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఇలాగే మా గ్రామంలో ఎలా మట్టి విగ్రహాల్లో తీసుకొచ్చామో అలా 4 మండలాలు కూడా విగ్రహాలు చేయించి మన వాతావరణాన్ని కాపాడాలని మేము కోరుకుంటూ దీన్ని గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్రంలో ఇటువంటి శ్లోకం ఎందుకు చెప్పారు అంటే గంగా నదీ తీరంలో నుంచి కానీ గోదావరి నదీ తీరంలో నుంచి కానీ ఇటువంటి పుణ్య నదుల్లో నుంచి స్వామివారి యొక్క మట్టిని స్వామివారి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని స్వామివారి విగ్రహాన్ని తయారు చేయమని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రానుసారం మా ఊరి పెద్దలు, కమిటీ సభ్యులు ఆ శాస్త్రాన్ని అనుసరించి తెలిసో తెలియక చేసినా కానీ మంచి పని చేసి ఆ విగ్రహాన్ని ఎంతో కోలాహలంగా ఎంతో అందంగా తీర్చిదిద్ది మా గ్రామంలోకి తీసుకొచ్చారు. ఎందుకు మట్టి విగ్రహమే పెట్టాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానీ మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం కానీ బాగుండాలి అంటే చుట్టూ ఉండే వైబ్రేషన్స్ బాగుండాలి. స్వామివారి విగ్రహం మట్టితో చేస్తేనే చాలా శ్రేష్టమైనది, అది శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి మట్టితో ఇంకా మిక్కిలి ఏంటంటే గంగా నదీ తీరంలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజులుగా 42 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని ఇలా ఈ నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని ఈ సంవత్సరం అయిపోయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహం పెట్టి శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు జరిపి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము పొందాలని ఈ దేవపూడి గ్రామంగా మేము కోరుతున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నుంచి తొలి తిరుపతికి కాలినడకన 3 మహిళలు వెళుతుండగా ఉలిమేశ్వరం చదలాడ పామాయిల్ తోట సమీపాన ఓబిలిశెట్టి అమ్మలు అనే మహిళను చంపేస్తానని బెదిరించి ఆమె మెడలో ఉన్న సుమారు 4 కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దాపురం పోలీసులు బాధితుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ఓబులశెట్టి వెంకట జయలక్ష్మి నా పేరు. మాది కాంట్రకోట గ్రామం అండి. ఇలా మా తోటిపాడులో నేను 7 వారాలు గుడికనండి చిన్న తిరుపతి బయలుదేరామండి. ఉలివేసం దాటిన తర్వాత ఒక అతను వచ్చండి, భుజం గట్టిగా చెయ్యేసి నొక్కేసి నువ్వు బొందివ్వకపోతే చంపేస్తాననేసి లాగేసి పట్టుకుని పొలాల్లోంచి పరిగెట్టేసాడండి. మేము మా తోటిపాడులో నేను కూడా గట్టిగా అరిసామండి, బాబాయ్ బాబాయ్ దొంగడు 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 అంటే మా ఎదురుగుంటానే పరిగెడుతున్నాడండి. అంతలోకి ఆడు పోయేటప్పటికి అందరూ వచ్చారండి. వచ్చి నుంచుందాడికి ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది మాకు తెలియదండి. రామమణి అండి, మా తోటిపాళ్ళు నేను తిరుపతి గుడికని వెళ్తున్నామండి. వెళ్తుంటే ఊసులాడుకుంటే ఇలా బుర్ర ఉంచుకుని పోతున్నామండి బాబు. వెళ్తుంటే వచ్చి ఇలా భుజం మీద ఇలా టపక్కని చెయ్యేసాడు. ఎవరో వచ్చి ఎటకారం ఆడుతున్నారు మా మధ్యగారు గట్టానని నేను ఇలా చూస్తాను, బుర్ర మొఖం తెలియలేదు కానీ ఇలా పట్టుకుని ఇలా చేసేస్తే బొందిసేస్తాను అనగానే త్వరలో దుక్కేసి పారిపోయాడండి. అత్తనే ఉన్నామండి, ఇటేపు ఎవరు రాలేదండి. ఇద్దరు గోలెడుతున్నాం, దొంగడు 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 అని. ఎత్తుగా ఉన్నాడండి, హైట్ గా బలంగానే ఉన్నాడండి. ఒకలేండి. మండపేట మండలం మారేడుబాక పార్వతీ నగర్ వాస అప్పారావు వీధిలో గృహలోని వినాయకుడు పలువురిని ఆకట్టుకుంటున్నాడు. అక్కడి స్థానిక యువత ఏర్పాటు చేసిన ఈ వినాయకుడి విగ్రహాన్ని అశేషంగా భక్తులు వచ్చి దర్శించి స్వామివారికి వివిధ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. విఘ్నాలు లేకుండా చూడాలని భక్తులు దండాలయ్యా దేవా దండాలయ్యా దయ ఉంచాలయ్యా అంటూ భక్తి పారవస్యంతో ఆదిదేవుడు గణపతికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ యువత గృహగా ఏర్పాటు చేసి అందులో వినాయకుడిని ఏర్పాటు చేశారు. గృహలోకి వెళ్లినట్లుగా ఉండి వినాయకుడిని సేవించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు పేర్కొంటున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో గణేష్ ఉత్సవం సందర్భంగా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. డాంగే నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా డాంగే నగర్ పెద్దాయన వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన పూజల్లో కూడా పాల్గొని గణనాథుని ఆశీర్వాదం అందుకున్నారు. రైతు మార్కెట్లో ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ పి గన్నవరంలో ఒకేసారి 7గురిపై పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన బాధితులు స్థానిక సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గుంపులుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో చిన్నారులపై వృద్ధులపై ఎక్కడ దాడి చేస్తాయోనన్న ఆందోళన చెందుతున్నారు. కాల్ కింద ఉంది, బండి ఏమన్నా కాల్ పట్టేసుకుంటాను. వెంటనే నేను హాస్పిటల్కి వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పటికి 7 బాబు కుక్క వచ్చిందని అడిగారు. అదే జరిగింది. వెంటనే 4 గంటలు అన్ని బాగా చేయరు. నైట్ మొత్తం కొంతమంది బాబు బండి కట్టాలి, బండి అన్నీ అయిపోయి కూడా తణుకు వచ్చేస్తున్నాయి అంటారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన నిత్యాన్నదానానికి విశేషమైన విరాళం అందింది. విజయవాడకు చెందిన శ్రీ గుమ్మడి అన్వేష్ కుటుంబ సభ్యులతో కలిసి 25 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దాత కుటుంబానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గతంలో పోయిన మొబైల్ రికవరీ మేళా జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ 42 లక్షల విలువైన మొబైళ్లు దొరికినట్లు, 206 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులకు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సూరానా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మొబైల్ ఫోన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి. అలాగే పోయిన వాళ్ళు కూడా సిఐఆర్లో డైరెక్ట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మాకు చెప్పినా కూడా మేము దాంట్లో రిజిస్టర్ చేస్తాం. దెన్ మొబైల్ ఫోన్ ఎప్పుడు లైవ్లో వచ్చినా కూడా ట్రాకింగ్ చేసి మేము వెంటనే రికవర్ చేస్తాం.
సో దీంట్లో ఇవాళ కార్యక్రమంలో బాధితులందరికీ కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని వారికి వారి యొక్క మొబైల్ ఫోన్స్ వారికి చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. అలాగే ఇన్ని మొబైల్ ఫోన్స్ రికవరీలో ఎఫర్ట్స్ పెట్టినందుకు మా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ రవీంద్రరాజు మరియు వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాము. వారితో పాటు మా ఆల్ SHOs హెల్ప్ రికవరీ. దీంట్లో ప్రధానంగా చూస్తే మనకి ఎక్కువ ఈ 206 మొబైల్స్లో స్టేషన్ వారిగా ఎక్కువ పాల్గొండ 90 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురం టౌన్ ఒక 25 మొబైల్ ఫోన్స్, సీతంపేట 17 మొబైల్ ఫోన్స్, మిగతా పోలీస్ స్టేషన్స్ కూడా 10-15 ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్స్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది మేము నిరంతరం కొనసాగిస్తున్నాం. విజయవాడలోని ఏసీ బోగీలు టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేసి 8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2 ల్యాప్టాప్లు, 4 స్మార్ట్ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా GRPD SP రత్నరాజు మాట్లాడుతూ గుజరాత్ నుంచి చెన్నై రైల్లో ప్రయాణిస్తుండగా విజయవాడలో బ్యాగ్ మిస్ అయినట్లుగా రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రైల్వే పోలీసులు గుంటూరుకు చెందిన నిందితుడు షేక్ అబ్దుల్ రెహమాన్ ను దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. పోలీస్ దర్యాప్తులో నిందితుడు రెహమాన్ ఏసీ బోగీలు టార్గెట్ చేసుకుని 4 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కనిమెరక రైల్వే గేటు వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గజపతి నగరం CI GAV రమణ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపాలెం గ్రామానికి చెందిన రాము, వత్సపేటకు చెందిన గణేష్ జోనల్ రాయగడ నుంచి వచ్చిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 కిలోల 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని విక్రయించడంతో పాటు సేవిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 10:30కి మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు బొండపల్లి SI గారు అండ్ టీం మన కనిమెరక రైల్వే గేట్ దగ్గర ఉండగా ఒక 3 వ్యక్తులు బ్యాగులతో వస్తుంటే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ 3 ఒక్కొక్కరు కేజీ 200 గ్రాములు గంజాయిని, ఒక్కొక్కరు మొత్తం 3 కేజీలు 600 గ్రాముల గంజాయిని వాళ్ళు రాయగఢ్ నుండి తీసుకొని వస్తున్నట్టు ఈ వినాయక చవితి నిమజ్జనాల్లో ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళకి అమ్మడానికి, అదేవిధంగా వీళ్ళు తాగడానికి దీన్ని చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళలో ఫస్ట్ వ్యక్తి రాము, ఇది కొత్తపాలెం. ఈయన ఆల్రెడీ గండియాడ పోలీస్ స్టేషన్ బండారు బి రాము 21 సంవత్సరాలు. ఈయన గండియాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఆల్రెడీ ఒక గంజాయి కేసు ఉంది. అదేవిధంగా రీసెంట్గా మన బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2 థెఫ్ట్ కేసులు ఉన్నాయి కదా, ఒకటి మోటార్ది, ఇంకోటి గొర్రెల దొంగతన. ఆ 2 కేసుల్లో కూడా ఈయన ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా రెండవ ముద్దాయి పేరు గణేష్. ఈయన బొత్సపేట విలేజ్ పద్మనాభం మండలం. ఈయన కూడా వీళ్ళు ఫ్రెండ్ అవ్వడం, వీళ్ళతో పాటు రాయగఢ్ వెళ్ళి తీసుకొచ్చి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మూడో వ్యక్తి జూనెల్. వీళ్ళు కాకుండా ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో పాటు గంజాయి తాగడం చేసేవాళ్ళు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. భద్రాచలం భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది నీటి మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో స్నానఘట్టాలు, మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటి మునిగాయి. పర్ణశాల వద్ద పెరిగిన గోదావరి ప్రవాహానికి సీతమ్మ విగ్రహం నీట మునిగింది. స్నానాలు చేసేందుకు భక్తులు నదిలో దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మడ ఫారెస్ట్ అధికారులు బొక్కుసోర వాల్ షార్క్ వారోత్సవాల్లో భాగంగా రేంజర్ SSR వరప్రసాద్ ఆదేశాల మేరకు సముద్రంలో ఉన్న గంభీరమైన చేపలను కాపాడుదాం, ప్రపంచవ్యాప్తంగా రక్షణ స్థాయిలో ఉన్న ఈ బొక్కసొరను కాపాడుదాం, చేయి కలుపుదాం అంటూ ప్రచారం చేశారు. సో ఇది పట్టుకుంటే కేసు అని మన సీఎం గారికి ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న అందరికీ తెలిసింది. అందువల్ల చాలా మంచి పని చేశారండి. మీరు క్లీన్ చేస్తారు,
ఇది 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు పిల్లలు పెడుతుంది. చాలా మంది చాలా అరుదైన చేప ఇది. చాలా అరుదైన చేప ఇది. ఎందుకంటే జీవుల యొక్క సైజు పెరిగిపోయింది, పిల్లలు చాలా తక్కువ పడుతుంది. ఏదైతే చేప చిన్నగా ఉంటుంది గుడ్డు ఎక్కువ పెడుతుంది, పెద్ద సైజు పెరిగిపోయింది ఇంకా ఎక్కువ తక్కువ పడుతుంది. ఇది చేప ప్రపంచంలోనే అతి పెద్ద చేప ఇది. దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అంటే ఆహారానికి పనిచేది తప్ప మన బ్రతుకుతేరికి చాలా ఉపయోగం. సముద్రం శుభ్రంగా ఉండాలన్నా ఇదే ఉండాలి. సో దయచేసి మీకు ఇటువంటి కనిపిస్తే కనుక సముద్రానికి ఇంట్రెస్ట్ బాగా ఆ చేపని విడిచిపెట్టాలని మన మత్స్యకారులకి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఆ చేప వల్ల ఏంటంటే ఆ చేప విడిచిపెట్టడం వల్ల ఏదైనా కటింగ్ అయిపోయినా అది వీడియో తీసి ఫోటో పెడితే ఆ మత్స్యకారులకు నష్టపోయేది కూడా సారాలు ఇస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గ్రహించి మన మత్స్యకారులందరూ ఒకవేళ వలలో పడినా ఆ చేపని దాని వల్ల మనకి ఉపయోగం అంటే చాలా ఉపయోగం అంటే అది లేని చేప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చంపడానికి చూడకూడదు. టైం వస్తే వాళ్ళని కూడా వాళ్ళని కూడా నరికి వదిలిపెట్టాలని మీకు మనసారా కోరుకుంటున్నాను. సార్ తరఫున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారామె. ఈ వార్తతో అటు మెగా కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్లో ఉండగా మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఇప్పటికే వచ్చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్ లో పబ్లిక్ మీటింగ్ లో ఉండడంతో వారు రేపటికి హైదరాబాద్ కు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, రాష్ట్ర చేనేత వికాస్ విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావును దసపల్లా హోటల్ నందు విశాఖపట్నం సీతమ్మపేటకు చెందిన శ్రీ భక్త మార్కండయ్య పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే పద్మశాలీల ప్రధాన సమస్యలను జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని విన్నవించగా వారి సమస్యలపై చిల్లపల్లి సానుకూలంగా స్పందించారు. అనంతరం జనసేన రాష్ట్ర చేనేత వికాస్ విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావును పద్మశాలి సంఘ డైరెక్టర్ గా ఎన్నికైన పర్వతినేని మధుసూదన్ రావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ సూరిశెట్టి సూరిబాబు, సంఘం అధ్యక్షులు గుదే రాజు, గౌరవాధ్యక్షులు గుదే వేణు, కార్యదర్శి పప్పు ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు పెంటకోట శ్రీను, వానపల్లి కనకరాజు, ట్రెజరర్ ఆకుల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు బడిగంటి శంకర్రావు, సేరం రామారావు, కోడిదాసు ఆనంద్, పప్పు అప్పలరాజు, నాగేశ్వరరావు, అనీష్, గోడగల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ బాగున్నాయని, వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ ను ఆదరించాలని కోరారు. చేనేత మన జీవితాల్లో ప్రతిష్ఠించిన కార్మికులు వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో వేసి మనకి చెప్తా ఉంటారు. ఇది మన కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా మన చీరలు, ఇప్పుడు కంచి చీరలని, పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అవి వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి
ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ మనము వాళ్ళంతా కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయడానికి 4 రోజులు కూడా పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. దేశానికి రైతే రాజు, రైతే వెన్నెముక అంటారు. అది మాటలకే పరిమితంగా మిగిలింది. పెద్దాపురం మండలం పులిమేశ్వరం రైతు భరోసా కేంద్రం దగ్గర రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రం మీద బారులు తీరి ఒకరి మీద ఒకరు ఎక్కి మరీ బస్తా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మీకు ఒక బస్తా ఇచ్చారండి. ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చాను. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఏదైతే 8 ఎకరాలు. ఎన్ని బస్తాలు పడతాయి మీకు? మాకు 10 బస్తాలు పడతాయండి. ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఒకటే. మరి అడగలేదా మీరు? ఏం అడుగుతామండి? మరి అక్కడ ఫైట్ చేస్తున్నారో అడగాలి కదా. ఫైట్ చేయడం నేను ఏమాత్రం చెవులా అందరినీ ఇలాగా ఎంటికలు తీసేస్తాను. కాకాలు లొంగాను ఇప్పుడు. సరే మేడం గారు 3 చార్లు ఇస్తున్నాడు. ఒకసారి కాదు, ఇప్పుడు 3 చార్లు తీసుకున్నాడు. 3 చార్లు మళ్ళీ ఎక్కారు. మళ్ళీ 3 చార్లు ఎక్కారమ్మా. వచ్చేయానికి మానేస్తాం. చెప్పండి, నేను బాధపడి చెయ్యి రూపాయలు నా పిల్లల్ని ఎవరు కొన్ని కట్టకపోతే పువ్వులే 6,000 కట్టాను పువ్వు. నెల్లూరులో రౌడీ షీటర్స్ ముఠాలను పెంచి పోషించింది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదవుతున్నాయని, శ్రీకాంత్ పెరోల్ విషయం నుంచి బయటపడడానికి కోటరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి సరే, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం? ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? రిషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రిషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. రిషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ భవనాలు ఎలా ఉన్నాయో, వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా, పెద్ద ఇది నిన్న ఆయన అంతా తిరిగారు. తిరిగి ఎక్కడో ఒక సీలింగ్, ఒక బోర్డు ఏదో పడిపోయిందని చెప్పి ముందుకెళ్ళమ్మా.
పడిపోయింది. పడిపోతే ఎక్కడన్నా ఇక్కడ ఏం పడిపోతే నా నెత్తి మీద పడిపోదు కానీ మీ మీద పడిపోద్దా? సహజంగా ఏదన్నా ఇక్కడ సీలింగ్ పడిపోయింది అనుకో నా మీద, ఆ సీలింగ్ ఏమో ఆయనకి 8 అడుగుల దూరంలో 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉంది సీలింగు. ఆ పడిపోయిన పెచ్చులేమో ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. అది పడిపోయినట్ట పడేసినట్ట అది క్లియర్గా కనబడతా ఉంది. పడిపోయిన దానికి ఎలా ఉంటుంది, కావాలని లాగింది ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి అది పీల్ చేసినట్టుంది. చూడండి ఆ పైన ఉన్నటువంటి దీనికి ఏదైతే పిఓపి వేస్తారో అది పీల్ చేసి అక్కడ కట్ చేసి కిందకి లాగి పడేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించమ్మా. విశ్వబ్రాహ్మణ కులస్తుల జన్మ హక్కు అయిన స్వర్ణకాల కుల వృత్తిని వేరొకరి కుల వృత్తి అని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం శోచనీయమని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ సూరిబాబు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగిన చేనేత కార్మికుల సభలో పద్మశాలి కులస్తులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, 1 చేనేత 2 స్వర్ణకార వృత్తి అని ప్రకటించారని తెలిపారు. అవగాహన రాహిత్యంతో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో తనకు ఓటు వేసిన ఒక సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం వేల సంవత్సరాల నుంచి వారసత్వ సంపద అయిన స్వర్ణకార వృత్తిని వేరొకరికి ప్రకటించడం బాధాకరమన్నారు. మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమ బాట పడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్య వేదిక కో కన్వీనర్ కుమ్మూరు రమేష్ కుమార్, రాష్ట్ర నాయకులు గోకవరపు శ్రీనివాస్, నక్కా చైతన్య, చప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, మరి ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగినటువంటి ఒక చేనేత సోదరుల సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చేనేత సోదరులను ఉద్దేశించి పద్మశాలి సోదరులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, 1 చేనేత పని అని, 2వది స్వర్ణకార వృత్తిని ప్రకటించడం జరిగింది. వారు అవగాహన రాహిత్యంతో అన్నారో లేక రాజకీయ కోణంలో అన్నారో మాకైతే తెలియదు. కానీ వారు ఒక విషయం తెలుసుకోవాలి, కుల వృత్తి అన్నది పుట్టుకతో సంక్రమించే జన్మ హక్కు. విశ్వబ్రాహ్మణ కులస్తులకు 5 కుల వృత్తులు ఉన్నాయి. 1 కమ్మరం, 2 కంచరం, వడ్రంగం, శిల్పకార, అలాగే స్వర్ణకార అనే 5 వృత్తులు ఈ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులస్తులకు ఉండగా, మరి సాధారణంగా ఏ కులానికైనా ఒకే వృత్తి ఉంటుంది. వీరికి 5 వృత్తులు ఉండడం చేత ఈ 5 వృత్తుల్లో కూడా వీరు నిష్ణాతులుగా ఉన్నారు. అయితే మరి ఏదైతే ఈ వీరికి చెందిన కుల వృత్తి ఏదైతే స్వర్ణకార వృత్తి ఉందో ఆ కుల వృత్తి పద్మశాలి కులస్తుల కుల వృత్తి అని నారా లోకేష్ గారు నొక్కి వక్కాడించారు. పద్మశాలి కులస్తులకు 2 కుల వృత్తులు ఉన్నాయి, 1 చేనేత 2 స్వర్ణకార అని చెప్పారు వారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున, అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 లక్షల మంది విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సోదరుల తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మరి విశ్వకర్మ సోదరులకు మీరు తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారు. దీని పట్ల మీరు వెంటనే స్పందించి మాకు మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, నారా లోకేష్ గారు మంగళగిరిలో పద్మశాలీల మీటింగ్లో మరి వారికి 2 వృత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటిది చేనేత వృత్తి అని, 2వది స్వర్ణకార వృత్తి అని చెప్పడం జరిగింది. కానీ అన్న లోకేష్ అన్న, మేము చెప్పేది ఒకటే అన్న, తెలుగుదేశం పార్టీ మీ తాతగారు పెట్టిన కాంచి మేము ఈ ప్రయాణంలో ఈరోజు నీ వరకు విశ్వబ్రాహ్మణులు అభిమానంగా ఉన్నారన్న. కానీ మీరు మా వృత్తిని వారికి ఆపాదించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.